Welcome to Current Affair discussion. Today, October 27 to 31, part 3, and this is the last part for that particular current affairs we are going to discuss. So, question number 23rd, right? So, here our finance minister Nirmala Sitharaman నేషనలైజ్డ్ బ్యాంక్స్లో ఒక ప్రొఫైల్ని ఒక పదవిని రీస్ట్రక్చర్ చేయడం జరిగింది. రీస్ట్రక్చరింగ్ విత్ ఇన్ ద నేషనలైజ్డ్ బ్యాంక్స్ బై క్రియేటింగ్ అండ్ ఇంక్రీజింగ్ ది నెంబర్ ఆఫ్ చీఫ్ జనరల్ మేనేజర్స్ పోస్ట్ని ప్రజెంట్ మన ఇండియాలో ఉన్న మొత్తం 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో 11 నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఎస్బీఐ సెపరేట్గా నేషనలైజ్ అయింది. ఎస్బీఐ కూడా నేషనలైజ్డ్ బ్యాంకే, బట్ ఇట్ వాజ్ నేషనలైజ్డ్ సెపరేట్లీ విత్ అ సెపరేట్ యాక్ట్. సో ఈ 11 నేషనలైజ్డ్ బ్యాంక్స్లో ప్రజెంట్ 6 బ్యాంక్స్కి మాత్రమే, 6 నేషనలైజ్డ్ బ్యాంక్స్కి మాత్రమే, వీ కెన్ కాల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఆర్ ఆల్సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఓకే, సో 6 బ్యాంక్స్కి మాత్రమే చీఫ్ జనరల్ మేనేజర్స్ ఉన్నారు. ప్రజెంట్ ఎంతమంది ఉన్నారంటే 80 సిజిఎమ్స్ ఉన్నారు. సిజిఎమ్స్ 80 ఉన్నారు. ఈ కౌంట్ని ప్లస్ 64 యాడ్ చేసి మొత్తం 144 చేస్తూ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చీఫ్ జనరల్ మేనేజర్ పోస్టులను ఇంక్రీజ్ చేయడం అండ్ న్యూ 5 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఈ పోస్టుని క్రియేట్ చేసింది. ఏ బ్యాంక్స్ అనేవి ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, ఏ లాజిక్ ప్రకారం ఈ పోస్టులని క్రియేట్ చేశారంటే ఫర్ ఎవ్రీ 4 జనరల్ మేనేజర్స్కి 1 సిజిఎం, అంటే టోటల్గా 144 సిజిఎమ్స్ అనుకుంటే ఇంటూ 4తో మల్టిప్లై చేస్తే 576 జనరల్ మేనేజర్స్ ఉండబోతున్నారు మన నేషనలైజ్డ్ బ్యాంక్స్లో. 11 నేషనలైజ్డ్ బ్యాంక్స్లో హౌ మెనీ జనరల్ మేనేజర్స్ అంటే 576. వెరస్ వాళ్ళకి 1:4 రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో బై 4 వేస్తే 144 సిజిఎమ్స్ ఉంటారు. హోప్ ఇన్ ఫ్యూచర్ మీరు కూడా బ్యాంక్స్లో జాబ్స్ క్రాక్ చేసి పీఓగా క్లర్క్స్గా ఎంటర్ అయ్యి బై ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఏజ్ మీరు ఇంకా జాబ్లోనే ఉంటే ఈ సిజిఎం పోస్ట్కి జిఎం పోస్ట్కి ఎదుగుతారని ఆశిస్తూ ఫర్దర్గా లెట్ మీ డిస్కస్ మై ఫర్దర్ డిస్కషన్, రైట్? యా. అండ్ నెక్స్ట్ థింగ్, ఆ 5 బ్యాంక్స్ ఏంటి అంటే ఇఫ్ యు లుక్ అట్ హియర్, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో 2 బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంకు ముంబైలో, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణేలో. ఓకే, రైట్. సౌత్లో ఒక బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు చెన్నై, 3 అయ్యాయి. నార్త్లో ఒక బ్యాంకు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, ఇట్స్ ఇన్ న్యూఢిల్లీ. అండ్ ఈస్ట్లో ఉన్న ఏకైక బ్యాంకు యూకో బ్యాంకు, యునైటెడ్ కమర్షియల్ బ్యాంకు కోల్కతా. సో ఫినాన్స్ మినిస్టర్ న్యూగా రీస్ట్రక్చర్ చేసిన తర్వాత ఆల్ 11 నేషనలైజ్డ్ బ్యాంక్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ జిఎమ్స్ 576, సిజిఎమ్స్ 144. ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన బ్యాంక్స్ ఏంటి అంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అండ్ నార్త్లో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఈస్ట్లో యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్, సౌత్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఈ 5 బ్యాంక్స్ నేమ్స్ యూ షుడ్ రిమెంబర్. రిమైనింగ్ 6 బ్యాంక్స్లో ఆల్రెడీ సిజిఎం పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు సిజిఎం పోస్ట్ని కొత్తగా క్రియేట్ చేసిన బ్యాంక్స్ అయితే ఇవి. ఓకే, కొత్తగా క్రియేట్ చేసిన సిజిఎమ్స్ 64, ప్రీవియస్ 80, రెండు కలిపితే 144, అండ్ మొత్తం జనరల్ మేనేజర్స్ 576. ఈ నెంబర్స్ ఇంపార్టెంటే యాజ్ యూ ఆర్ ఆస్పిరెంట్స్ ఆఫ్ బ్యాంక్ కాబట్టి. Now coming to the question, if you look at here, which among the following nationalized banks has not been recently approved for the creation of the Chief General Manager post by Finance Minister Nirmala Sitharaman? Bank of Maharashtra undi, Indian Overseas Bank undi, UCO Bank undi, Central Bank of India undi. But ikkada నాట్ అని ఉంది కాబట్టి ఇట్స్ అ ఇండియన్ బ్యాంక్. ఇండియన్ బ్యాంక్ ఆల్రెడీ సిజిఎం పోస్ట్ ఉంది, కొత్తగా క్రియేట్ చేయాల్సిన పని లేదు. దట్స్ వాట్ ఇక్కడ క్వశ్చన్ పక్కన పెడితే కొత్తగా 5 నేషనలైజ్డ్ బ్యాంక్స్లో సిజిఎం పోస్ట్ని ఇంట్రడ్యూస్ చేశారంటే ఆ బ్యాంక్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. ఓకే, రైట్. సో ఈ సిజిఎం ఏం చేస్తారంటే లుక్ దిస్ స్టేట్మెంట్, సిజిఎం రోల్ functions as an essential link between general managers కి అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పొజిషన్కి మధ్యలో వీళ్ళు కమ్యూనికేషన్ని, అంటే జనరల్ మేనేజర్ వచ్చి వీళ్ళకి రిపోర్ట్ చేస్తారు, సిజిఎం వెళ్ళి ఈడీకి రిపోర్ట్ చేస్తారు. దట్స్ అ థింగ్. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్తో కాంపిటీషన్లో ఉండాలి కాబట్టి ఇన్ దీస్ సెగ్మెంట్స్లో లైక్ డిజిటలైజేషన్, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ టెక్నాలజీ, రిస్క్ మేనేజ్మెంట్, కాంప్లయన్స్, రూరల్ బ్యాంకింగ్, ఫినాన్షియల్ ఇంక్లూజన్, వీటన్నిటి పరంగా ఇంకా బ్యాంకింగ్ సిస్టంలో రెవల్యూషన్ తీసుకురావడం కోసము ఎక్స్ట్రా పొజిషన్స్ని, ఎక్స్ట్రా పోస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. దట్స్ అ 23rd క్వశ్చన్. 24th క్వశ్చన్. ఈ 24th క్వశ్చన్ ఏంటంటే సింపుల్గా లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఈ ప్లాట్ఫామ్ ఏంటో అర్థమైతే క్వశ్చన్ కంప్లీట్ అయినట్టే. NDSOM. The question is all about NDSOM.
the update is all about NDSOM. What is NDSOM? Let me explain. Negotiated Dealing System, NDS. Look at here, Negotiated Dealing System. And OM ante order matching. Order matching. What is this platform? I will explain. Okay. Negotiated, very important abbreviation, question kuda ade. Negotiated Dealing System, ఆర్డర్ మ్యాచింగ్. ఇది ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్. ఏంటి ప్లాట్ఫామ్? ఇది ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్, అంటే ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తుంది, ఆర్బీఐ మెయింటైన్ చేస్తుంది. వాట్ ఈస్ దిస్ వెబ్సైట్ అంటే స్టేట్ గవర్నమెంట్స్ అయినా సెంట్రల్ గవర్నమెంట్స్ అయినా ఆర్బీఐ అయినా గవర్నమెంట్ బాండ్స్ని ఇష్యూ చేస్తాయి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇష్యూ చేస్తాయి. ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ తరపున, సెంట్రల్ గవర్నమెంట్ తరపున ఇష్యూ చేస్తుంది. ఓకే, రైట్. సో నార్మల్గా ఈ టాపిక్ అర్థమవడానికి ముందు ఫస్ట్ ప్రైమరీ మార్కెట్ ఏంటి, సెకండరీ మార్కెట్ ఏంటి, వీ నీడ్ టు గెట్ ఏ క్లారిటీ. ఏవైనా సెక్యూరిటీస్ని ఫస్ట్ టైం కన్నా ఇష్యూ చేస్తున్నట్లయితే ఆ పర్టికులర్ ఇష్యూ అంతా కూడా ట్రేడింగ్ టేక్స్ ప్లేస్ అయ్యేది ప్రైమరీ మార్కెట్లో. ఒక సెక్యూరిటీని ఫస్ట్ టైం ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో, సో దట్ సింప్లీ టేక్స్ ప్లేస్ అండర్ ప్రైమరీ మార్కెట్. ఆల్రెడీ ప్రైమరీ మార్కెట్లో ఇష్యూ చేసిన సెక్యూరిటీస్ని కనుక ఫర్దర్గా మళ్ళీ ట్రేడ్ చేస్తే అదే సెకండరీ మార్కెట్. ఓకే, సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1000 crores వాల్యూ అయ్యే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇష్యూ చేసింది అనుకుందాం. ఈ సెక్యూరిటీస్లో ఒక బ్యాంక్ కాల్డ్, లెట్ us assume HDFC బ్యాంక్ ఇన్వెస్ట్ చేసింది అనుకుందాం. దిస్ సెక్యూరిటీస్ మెచ్యూర్స్ ఫర్ 10 years అండర్ షోయింగ్ పర్పస్, రైట్. సో 2024లో హెచ్డిఎఫ్సి బ్యాంకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసిన 1000 crores గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసింది. మెచ్యూరిటీ 2034లో మెచ్యూర్ అవుతుంది. ఇది ఫస్ట్ హెచ్డిఎఫ్సి బై చేసింది ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ మార్కెట్. ఫస్ట్ టైం సెక్యూరిటీస్ని ఇష్యూ చేశారు కాబట్టి దట్స్ అ ప్రైమరీ మార్కెట్. నో వాట్ ఈస్ సెకండరీ మార్కెట్? ఆల్రెడీ ప్రైమరీ మార్కెట్లో ఇష్యూ చేసిన సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో, ఎస్ దీస్ సెక్యూరిటీ, ఇది పేపర్, ఇట్స్ ఎ బాండ్, ఇట్ హ్యాస్ సమ్ వాల్యూ, 1000 crore వాల్యూ, బట్ మెచ్యూరిటీ 2034లో అవుతుంది. మీన్ వైల్ 2030లో హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మనీ అవసరమైంది అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం చేయొచ్చు? ఈ బాండ్ వాల్యూ చేసే పేపర్ ఉంటుంది కదా, 1000 crores వాల్యూ చేసే పేపర్ ఉంటుంది కదా, దీన్ని సెకండరీ మార్కెట్లో ఇంకొక థర్డ్ పార్టీకి సేల్ చేయొచ్చు. అంటే మేబీ ఆర్బీఐ దగ్గర కొల్లేటరల్గా పెట్టి లోన్ తీసుకోవచ్చు, లేదు ఇంకొక బ్యాంక్, లెట్ us assume యాక్సిస్ బ్యాంక్కి సేల్ చేస్తున్నారు అనుకుందాం. అంటే ఆల్రెడీ ప్రైమరీ మార్కెట్లో ఇష్యూ చేసిన సెక్యూరిటీని మళ్ళీ ట్రేడ్ చేస్తే అదే సెకండరీ మార్కెట్. అలాంటి ట్రేడింగ్ చేయడం కోసము ఉన్నటువంటి ప్లాట్ఫామే దిస్ NDSOM. ఓకే, NDSOM. వాట్ ఈస్ దట్? నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టమ్ ఆర్డర్ మ్యాచింగ్ ప్లాట్ఫామ్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ NDSOM. సో ఐ హోప్ యూ గాట్ అండర్స్టాండింగ్ అబౌట్ దిస్ NDSOM. ఇప్పుడు కరెంట్ అఫైర్ దగ్గరకు వద్దాం. వాట్ ఈస్ NDSOM? ఇంకొకసారి చూస్తే, లుక్ అట్ దిస్ థింగ్. Okay, the government of India issues bonds, treasury bills, state development loans from this platform only. What is NDS? Negotiated Dealing System platform, right? Now, what is this platform? It is a screen-based. What is that? NDSOM is a screen-based electronic anonymous order matching system. For that's what I said already. For secondary market. ట్రేడింగ్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఓన్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లాంచ్డ్ ఇన్ 2005. ఇది ఈ NDSOM గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, రైట్. సో ఇది ఒక ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఓన్డ్ బై ఆర్బీఐ. దేనికోసమో ఈ ప్లాట్ఫామ్ అంటే సెకండరీ మార్కెట్లో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ట్రేడ్ చేయడం కోసము ఓన్డ్ బై ఆర్బీఐ లాంచ్ చేసింది ఇప్పుడు 2005లో. అండ్ ఈ NDSOMలో పార్టిసిపేట్ చేసే ఎంటిటీస్కి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది, ఇండైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ యాక్సెస్కి సంబంధించి కరెంట్ అఫైర్ థింగ్. లుక్ అట్ దిస్ స్టేట్మెంట్ ఫస్ట్. ఆర్బీఐ హ్యాస్ ఎక్స్పాండెడ్ డైరెక్ట్ యాక్సెస్ టు ఇట్స్ NDSOM ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ టు అ వైడర్ రేంజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, వైడర్ రేంజ్ ఆఫ్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్. వాట్ ఆర్ దే? RRBs, లోకల్ ఏరియా బ్యాంక్స్, NBFCs, HFCs. ప్రీవియస్గా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్కి మాత్రమే అర్హత ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా అంటే NDSOMకి డైరెక్ట్ యాక్సెస్ని వైడర్ రేంజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి ఆర్బీఐ ఎక్స్పాండ్ చేసింది. ఆ ఇన్స్టిట్యూషన్సే ఇక్కడ ఎగ్జాంపుల్గా RRBs, లోకల్ ఏరియా బ్యాంక్స్, NBFCs, HFCs. అండ్ బ్యాంక్స్ ఆబ్వియస్లీ లైక్ పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, ఫారెన్ బ్యాంక్స్, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటికి అర్హత ఉంటుంది, రైట్.
అండ్ వీటితో పాటు ఇంకా డైరెక్ట్ యాక్సెస్ ఎవరెవరికి ఉంటుందంటే ప్రావిడెంట్ ఫండ్స్కి, పెన్షన్ ఫండ్స్కి, మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్కి. మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ అంటే లైక్ ఎన్ఎస్సి, బిఎస్సి, దెన్ ఇంకా క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇలాంటివన్నీ కూడా కమ్స్ అండర్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. బట్ లుక్ అట్ ద స్టేట్మెంట్ ఇయర్, ఎఫ్ఐఐస్కి, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి అండ్ మన ఇండియాలో ఉన్న కార్పొరేట్ కంపెనీస్కి ఇండైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, ఇండైరెక్ట్ యాక్సెస్. డైరెక్ట్ యాక్సెస్ ఎవరికి ఉండదంటే ఎఫ్ఐఎస్కి డైరెక్ట్ యాక్సెస్ ఉండదు, ఎఫ్ఐఎస్కి ఇండైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది, అండ్ ఈవెన్ కార్పొరేట్ కంపెనీస్ ఆల్సో. సో హౌ దే కెన్ గెట్ ఇండైరెక్ట్ యాక్సెస్ అంటే దిస్ ఎఫ్ఐఎస్ కానీ కార్పొరేట్ కంపెనీస్ కానీ ఏ కంపెనీస్కి అయితే డైరెక్ట్ యాక్సెస్ ఉందో వాటితో టైఅప్ అయ్యి వాళ్ళు ట్రేడ్ చేయడం జరుగుతుంది. సో అది ఈ ఎన్డిఎస్ఓఎం గురించి. ఈ క్వశ్చన్ సింపుల్గా చెప్పాలంటే ఇది 24th క్వశ్చన్. ఆర్బీఐ రీసెంట్గా ఎన్డిఎస్ఓఎం ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్కి యాక్సెస్ని ఎక్స్పాండ్ చేస్తూ డిసిషన్ తీసుకుంది. ఆర్ఆర్బీస్ని, ఎల్ఏబీస్ని, ఎన్బిఎఫ్సిస్ని, హెచ్ఎఫ్సిస్ని ఇంక్లూడ్ చేసింది. అండ్ డైరెక్ట్ యాక్సెస్ ఆర్ఆర్బీస్, ఎల్ఏబీస్, ఎన్బిఎఫ్సిస్, హెచ్ఎఫ్సిసే కాకుండా ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్కి ఉంటాయి. బట్ కార్పొరేట్ కంపెనీస్కి, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి ఇండైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. ఒక ఇండైరెక్ట్ యాక్సెస్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ డైరెక్ట్ యాక్సెస్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్తో టైఅప్ అయ్యి ఈ ఎన్డిఎస్ఓఎం ప్లాట్ఫామ్ ద్వారా సెకండరీ మార్కెట్లో ట్రేడ్ చేయొచ్చు. ఓకే, దట్స్ అ కరెంట్ అఫైర్ థింగ్, బట్ దట్ అబ్రివేషన్ ఇస్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఎన్డిఎస్ఓఎం? ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ దగ్గరకు వద్దాం. క్వశ్చన్ కూడా అదే ఉంటుంది. ఆర్బీఐ ఎక్స్పాండెడ్ డైరెక్ట్ యాక్సెస్ టు ఇట్స్ ఎన్డిఎస్ఓఎం ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ టు వైడ్ రేంజ్ ఆఫ్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్. What does NDS stands for? Negotiated Dealing System. Very simple abbreviation, but what is NDSOM తెలిస్తే ఇంకా బెటర్గా గుర్తుపెట్టుకునే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఆల్ దట్ ఎక్స్ప్లెనేషన్. దట్స్ అ 24th క్వశ్చన్. రైట్, నెక్స్ట్ 25th క్వశ్చన్. 25th క్వశ్చన్ ఏంటంటే వన్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, దట్ ఈస్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్న, ప్రమోషన్ చేస్తున్న స్కీము లాక్పతి దీదీ యోజన. రైట్, అంటే ఈ స్కీమ్ ద్వారా 3 crores పైగా, ఫస్ట్ పార్ట్లో చెప్పినట్టే 3 crores పైగా ఫీమేల్స్ని లక్షాధికారులు చేయడమే ఆబ్జెక్టివ్. ఈ లాక్పతి దీదీని ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. నౌ ఈ స్కీమ్కి ఇంకా సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో, లాక్పతి దీదీ యోజనకి సపోర్ట్ ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అండర్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఉమెన్ ఎంటర్ప్రెనర్స్కి, దట్ టు ఉమెన్ ఎస్హెచ్జీస్కి సపోర్ట్ ఇవ్వడం కోసము, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కోసము మహిళా సాక్ష్యం స్కీమ్ని లాంచ్ చేసింది. ఏం స్కీము? మహిళా సాక్ష్యం స్కీమ్ని లాంచ్ చేసింది ఏ బ్యాంక్? ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. సో దట్ ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా లోన్ అమౌంట్ దిస్ నెంబర్ 75,000 రూపీస్ నుంచి 10 lakh వరకు ప్రొవైడ్ చేస్తారు. And that's what the scheme is designed specifically for women entrepreneurs, including those running small and medium enterprises in rural areas. And this bank, a bank, Indian Overseas Bank, MD and CEO Ajay Kumar, Chennai is the headquarter. Tagline just for awareness purpose, good people to grow with, and 1937 establishment. Okay, so coming to the question, 25th one. Which bank has recently launched the Mahila Saksham scheme? What's the scheme? Mahila Saksham scheme. What purpose? To empower women entrepreneurs. The bank is Indian Overseas Bank. Option 5 is the correct answer. So things you should focus here. What is the bank? Indian Overseas Bank. What they launched? Mahila Saksham scheme. What is this scheme? So under DAY NRLM ద్వారా women SHGస్కి 75,000 నుంచి 10 lakhs వరకు లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. And it is just like a giving boost for Lakpati Didi Yojana, which is implemented by the Minister of Rural Development. And the bank MD and CEO Ajay Kumar. Right, that's the 25th question. 26th one. International Astronautical Congress 75th Astronautical Congress ఈవెంట్ మిలాన్ ఇటలీలో జరిగింది. ఈ ఈవెంట్ ఏంటంటే గ్లోబల్ వైడ్ స్పేస్లో ఎస్పెషల్లీ ఆస్ట్రానమీకి సంబంధించి డిఫరెంట్ స్పేస్ ఏజెన్సీస్ ఏమన్నా అచీవ్మెంట్ చేసి ఉంటే వాళ్ళకి రికగ్నిషన్ ఇస్తూ అవార్డ్స్ ఇస్తారు. అండ్ దిస్ ఇయర్ ది 75th ఇస్ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్ మిలాన్ ఇటలీలో జరిగింది. మన ఇండియా ఇస్రో టీమ్కి చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు సక్సెస్ ఆఫ్ చంద్రయాన్ 3 మిషన్ రికగ్నైజ్ చేస్తూ అవార్డు ఇవ్వడం జరిగింది. లుక్ అట్ దిస్ వన్. డాక్టర్ సోమనాథ్, సోమనాథ్ సెక్రటరీ, ఆయన ఇస్రో చైర్మన్, అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి కూడా సెక్రటరీగా ఉన్నారు.
రిసీవ్డ్ ది ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డ్. ఓకే, ఏం అవార్డు వచ్చిందంటే మన ఇస్రోకి వరల్డ్ స్పేస్ అవార్డు 2024 అవార్డు ఏ స్పేస్ ఏజెన్సీ విన్ అయింది ఇన్ 75th ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ కాంగ్రెస్లో అంటే దట్ ఈస్ ఇస్రో ఓన్లీ. వాట్ ఈస్ ద అవార్డు? వరల్డ్ స్పేస్ అవార్డ్. ఎందుకు? రిమార్కబుల్ సక్సెస్ ఆఫ్ చంద్రయాన్ 3 మిషన్. ఓకే, రైట్. సో అండ్ ఈ కాంగ్రెస్ వాట్ ఈస్ దట్ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్ ఏ థీమ్తో జరిగిందంటే దిస్ ద థీమ్ రెస్పాన్సిబుల్ స్పేస్ ఫర్ సస్టైనబిలిటీ. ఆల్రెడీ మన ఎర్త్ని కావాల్సినంతగా డ్యామేజ్ చేసాం విత్ అవర్ డెవలప్మెంట్తో ఆబ్వియస్లీ డ్యామేజ్ కూడా జరుగుతుంది, పొల్యూషన్ ఎవ్రీథింగ్. అండ్ స్పేస్ని అట్లీస్ట్ స్పేస్నైనా సస్టైనబుల్గా యూజ్ చేసుకోవాలి. బికాజ్ ఆల్ స్పేస్ ఏజెన్సీస్ అన్నీ కూడా మన ప్లానెట్ కాకుండా అదర్ ప్లానెట్స్లో లైఫ్ లీడ్ చేయడానికి పాసిబిలిటీ ఉందా అనే సర్చ్లో ఉన్నాయి. బికాస్ ఎర్త్ యొక్క ఏజ్ హాఫ్ కంప్లీట్ అయింది, ఇంకొక హాఫ్ ఉంటుంది. అంటే నెక్స్ట్ 4 బిలియన్ ఇయర్స్ తర్వాత మేబీ ఎర్త్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకపోవచ్చు. అండ్ అలాంటి సిచ్యువేషనే వస్తే అంతకన్నా ముందే 4 బిలియన్ ఇయర్స్ అంటే మనం హార్డ్లీ ఒక 60, 70, 80 ఇయర్స్ ప్రజెంట్ 100 ఎక్స్పెక్ట్ చేయలేం, ఇయర్స్ మాత్రమే బతుకుతాం. 4 బిలియన్ ఇయర్స్ అంటే 400 crores ఇయర్. ఇంకా ఎన్నో 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 జనరేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎర్త్ అనేది కంప్లీట్గా సన్లోకి సబ్మర్జ్ అయిపోతుంది. ఓకే, రైట్. దానికన్నా ముందే అదర్ ప్లానెట్స్ ఏమన్నా ఈ యూనివర్స్లో ఉంటే లైఫ్ లీడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే ఆ సర్చ్లోనే ఉన్నాయి స్పేస్ ఏజెన్సీస్ అన్నీ కూడా. ఆ సర్చ్ని సస్టైనబుల్గా చేయాలనే ఆబ్జెక్టివ్తో రెస్పాన్సిబుల్ స్పేస్ ఫర్ సస్టైనబిలిటీ అనే థీమ్తో. వాట్స్ ద థీమ్? రెస్పాన్సిబుల్ స్పేస్ ఫర్ వాట్? సస్టైనబిలిటీ. అది థీము. ఎక్కడ జరిగింది? మిలాన్, ఇటలీలో. ఎన్నవ కాంగ్రెస్? 75th ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్. ఈ ఈవెంట్లో వరల్డ్ స్పేస్ అవార్డ్ని 2024 ఇయర్కి ఏ స్పేస్ ఏజెన్సీ విన్ అయిందంటే ఇస్రో ఫర్ దేర్ సక్సెస్ఫుల్ అచీవ్మెంట్ ఆఫ్ చంద్రయాన్ 3 మిషన్. అండ్ ఇంకొక స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ, దట్ ఈస్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రామ్ ఏంటో చూస్తే ద యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ హ్యాస్ లాంచ్డ్ ది లూనార్ కమ్యూనికేషన్స్ అండ్ నావిగేషన్ సర్వీసెస్, LCNS స్టాండ్స్ లూనార్ కమ్యూనికేషన్స్ అండ్ నావిగేషన్ సర్వీసెస్. లూనార్ కమ్యూనికేషన్స్ అండ్ నావిగేషన్ సర్వీసెస్. దీన్నే మూన్ లైట్ ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తారు వాళ్ళు. వాట్స్ ద ప్రోగ్రామ్? మూన్ లైట్ ప్రోగ్రామ్. అట్ దిస్ కాంగ్రెస్ ఓన్లీ దే లాంచ్డ్. వాట్ ఈస్ దిస్ పర్టికులర్ సర్వీస్ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మూన్ పైన ఓకే టెలికమ్యూనికేషను అండ్ నావిగేషన్ సర్వీసెస్ని స్టార్ట్ చేయడం కోసము ఈ ప్రోగ్రామ్. మన ఎర్త్ పైన ఎలాగైతే టెలిఫోను అండ్ నావిగేషన్కి అలాగే GPS ఉన్నాయో ఇలాంటి సర్వీసెస్ని మూన్ పైన కూడా స్టార్ట్ చేయబోతోంది ఈఎస్ఏ. అక్కడ కమ్యూనికేషన్ కోసము ఆస్ట్రోనాట్స్తో ప్రాపర్గా కమ్యూనికేట్ అవ్వడం కోసము, విత్ ఇన్ దెమ్సెల్ఫ్ వాళ్ళు కమ్యూనికేట్ అవ్వడం కోసము. ఓకే, వన్స్ మూన్ పైకి వెళ్ళాక సో టెలికమ్యూనికేషను అండ్ ఎంత అడ్వాన్స్డ్గా థింక్ చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మూన్ పైన టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ని, నావిగేషన్ సర్వీసెస్ని స్ప్రెడ్ చేయడం కోసము యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఆ ప్రోగ్రామ్ నేమే మూన్ లైట్. దాన్ని ఇంకొక పేరుతో చెప్పాలంటే LCNS, దట్ ఈస్ లూనార్ కమ్యూనికేషన్స్. 2 థింగ్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్స్, నావిగేషన్స్ సిస్టమ్ ఆర్ ఎల్స్ సర్వీసెస్. లూనార్ కమ్యూనికేషన్స్ అండ్ నావిగేషన్ సర్వీసెస్. లుక్ అట్ దేర్, లూనార్ కమ్యూనికేషన్స్ అండ్ నావిగేషన్ సర్వీసెస్. ఓకే, LCNS. సో 26th క్వశ్చన్లో థింగ్స్ యూ షుడ్ ఫోకస్. This is the 75th International Astronautical Congress. It was held in Milan, Italy. ఎవరు ఆర్గనైజ్ చేస్తారో అవసరం లేదు, 3 ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో నో నీడ్ టు బోదర్. నెక్స్ట్ థీమ్ ఏంటి? రెస్పాన్సిబుల్ స్పేస్ ఫర్ వాట్? సస్టైనబిలిటీ. నెక్స్ట్ థింగ్ 2024కి గ్లోబల్ స్పేస్ అవార్డు, దట్ ఈస్ వరల్డ్ స్పేస్ అవార్డు విన్ అయిన స్పేస్ ఏజెన్సీ ఏంటి? ఇస్రోనే, మన ఇస్రోనే. చంద్రయాన్ 3 రిమార్కబుల్ సక్సెస్కి రికగ్నిషన్. నెక్స్ట్ ఏ స్పేస్ ఏజెన్సీ మూన్ పైన మూన్ లైట్ ప్రోగ్రామ్ని, ఆల్సో కాల్డ్ యాజ్ LCNS ప్రోగ్రామ్ని, లూనారో కమ్యూనికేషన్స్ అండ్ నావిగేషన్ సర్వీసెస్ని లాంచ్ చేస్తోంది అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఓకే, దట్స్ ఆ 26th క్వశ్చన్. నెక్స్ట్ మన క్వశ్చన్ నెంబర్ 27th క్వశ్చన్. విచ్ నేషనల్ పార్క్ హ్యాస్ రీసెంట్లీ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ హబ్ ఫర్ బటర్ఫ్లై డైవర్సిటీ విత్ ఓవర్ 446 బటర్ఫ్లై స్పీషీస్?
సో ఇది ఇండియాలోనే బటర్ఫ్లైస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నటువంటి నేషనల్ పార్క్స్లో సెకండ్ లార్జెస్ట్ నేషనల్ పార్క్. ఫస్ట్ వన్ ఏది అంటే కజిరంగా. కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ నమ్దపా నేషనల్ పార్క్. ఓకే, నమ్దపా అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది, వెరస్ కజిరంగా అస్సాంలో ఉంటుంది. సో సింప్లీ హియర్ మన ఇండియాలోనే లార్జెస్ట్ హబ్ ఫర్ బటర్ఫ్లై డైవర్సిటీ ఏది అంటే కజిరంగా. ఇట్ ఈస్ ఇన్ అస్సాం. వెరాస్ నమ్దపా ఇట్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లోనే డిస్కస్ చేసా, ఎకో సెన్సిటివ్ జోన్లో కూడా నమ్దపా అండ్ కమలాంగ్ ప్లేస్ దక్కించుకున్నాయని చెప్పి. అండ్ ఇక్కడ ఇప్పుడు నమ్దపా నేషనల్ పార్క్ ఇంకొక స్పెషల్ థింగ్ అచీవ్ చేసింది ఏంటంటే బటర్ఫ్లై స్పీషీస్ దిస్ మెనీ హౌ మెనీ 446 బటర్ఫ్లై స్పీషీస్తో బటర్ఫ్లైస్కి లార్జెస్ట్ హబ్గా, సెకండ్ లార్జెస్ట్ హబ్గా నమ్దపా నేషనల్ పార్క్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. వెరాజ్ లార్జెస్ట్ హబ్ ఏది అంటే కజిరంగా అస్సాంలో ఉంది. ఓకే, దట్ ఈస్ ఆ 27th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 28. సుప్రీంకోర్టు రీసెంట్గా లుక్ అట్ దిస్ ఇమేజ్, యూ విల్ గెట్ ఏ క్లారిటీ. మనం ఏదైనా ఓల్డ్ మూవీస్ చూసినా లేదా ఇప్పుడు మూవీస్ చూస్తున్నా కోర్టులో న్యాయదేవత, ఓకే, గాడెస్ ఆఫ్ లా, కళ్ళకి గంతలు కట్టుకొని ఉంటుంది అండ్ ఒక చేత్తో కత్తి పట్టుకొని, స్వాడ్ పట్టుకొని. బట్ ఇప్పుడు ఆ స్టాచ్యూని రీడిజైన్ చేశారు అండ్ ప్రీవియస్ మనకు కనిపించే కళ్ళకి గంతలు కట్టుకొని కత్తి పట్టుకొని ఉండే గాడెస్ ఆఫ్ లా న్యాయదేవత బ్రిటిష్ టైంలో అడాప్ట్ చేసుకున్నటువంటి స్టాచ్యూ అది. ఇప్పుడు న్యూ స్టాచ్యూ ఏంటంటే మన న్యూ గాడెస్ ఆఫ్ లా ఐస్ని ఓపెన్ చేసి అండ్ హ్యాండ్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక బుక్ను పట్టుకొని ఉంటుంది. అండ్ వాట్ యాక్చువల్లీ ఇట్ మీన్స్ అంటే మన లా అనేది బ్లైండ్ కాదు అని చెప్పడానికి అండ్ ఓన్లీ పనిష్మెంట్ ఇవ్వడానికి కాదు, కరెక్ట్ చేయడానికి కూడా అని చెప్పడానికి. దట్స్ వాట్ బుక్ అంటే నాలెడ్జ్ కదా. సో అలా ఆ మీనింగ్ వచ్చేలా న్యూ స్టాచ్యూని ఈ డివై చంద్రచూడ్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఆయన టెన్యూర్ కంప్లీట్ అయ్యే టైంలో. ఓకే, దట్స్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్ అని కన్సిడర్ చేయొచ్చు. రిమెంబర్ దట్ చీఫ్ జస్టిస్ హూ లాంచ్డ్ దిస్ పర్టికులర్ థింగ్ అంటే డివై చంద్రచూడ్. ఓకే, దట్స్ 28th క్వశ్చన్. So, which organization has recently unveiled a redesigned version of the Lady Justice statue, marking a significant departure from its colonial past? And Supreme Court of India. Option 1 itself is the correct answer. Right. That's the 28th question. Next question, 29th. So, TB ni 29th question ఏంటంటే TB disease ni, tuberculosis disease ni early stage లో అఫోర్డబుల్ కాస్ట్కి రికగ్నైజ్ చేయడం కోసము హ్యాండ్ హెల్డ్ ఎక్స్రేస్ని మనం ఇప్పుడు అబ్రాడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ ఎక్స్రే లుక్ అట్ దిస్ వన్, విచ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఒక ఐఐటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్తో కలిపి ఈ ఎక్స్రేస్ని, హ్యాండ్ హెల్డ్ ఎక్స్రేస్ని అబ్రాడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి ప్రొడక్ట్ ప్రైస్లో హాఫ్ కన్నా తక్కువ ప్రైస్కే, వెరీ అఫోర్డబుల్ ప్రైస్కే వీటిని డెవలప్ చేశారు. సో ఏ ఐఐటితో కలిపి అంటే ఐఐటి కాన్పూర్. ఓకే, విచ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హ్యాస్ రీసెంట్లీ డెవలప్డ్ అ హ్యాండ్ హెల్డ్ X-ray to improve early detection of TB, that is tuberculosis, in partnership with the ICMR. ICMR and IIT Kanpur ఇద్దరు కలిపి ట్యూబర్కులోసిస్ని అర్లీ స్టేజ్లోనే రికగ్నైజ్ చేసే ఆబ్జెక్టివ్తో హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే డివైస్ని డెవలప్ చేశారు. ఏ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ? ICMR, IIT కాన్పూర్. ఓకే, రైట్. నెక్స్ట్ 30th క్వశ్చన్. 30th క్వశ్చన్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్. ఇండియాలోనే ఫస్ట్ టైము ఒక ఎయిర్పోర్ట్లో, వాట్ ఈస్ ఎయిర్పోర్ట్? తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫస్ట్ సెల్ఫ్ పవర్డ్ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటర్. సో ఆ ఎయిర్పోర్ట్లో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందో మానిటర్ చేయడం కోసము ఫస్ట్ సెల్ఫ్ పవర్డ్ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటర్. అండ్ దీన్ని ఏ ఎయిర్పోర్ట్లో లాంచ్ చేశారంటే తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇట్స్ ఇన్ నేమ్ ఏంటంటే పవన చిత్ర. ఓకే, ఇది ఆ పర్టికులర్ ఎయిర్ క్వాలిటీ మానిటర్ యొక్క నేము పవన చిత్ర. ఇది సెల్ఫ్ పవర్డ్ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటర్. ఈ ఎయిర్పోర్ట్లో ఎయిర్ క్వాలిటీని మానిటర్ చేస్తూ ఉంటుంది. అండ్ వాట్ ఈస్ దట్? పవన చిత్ర. విచ్ ఎయిర్పోర్ట్? తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ద థింగ్ విచ్ ఇస్ అ న్యూస్ ఇయర్, ఎయిర్పోర్ట్ తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇండియాలోనే ఫస్ట్ టైము ఎయిర్ క్వాలిటీని మానిటర్ చేసే సెల్ఫ్ పవర్డ్ డివైస్ని ఇన్స్టాల్ చేశారు. అండ్ విత్ అ నేమ్ కాల్డ్ పవన చిత్ర. దట్స్ అ థింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31st క్వశ్చన్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్, ఆయన పేరు జ్యోతిరాదిత్య సింధియా. ఈయన రీసెంట్గా బిఎస్ఎన్ఎల్కి న్యూ లోగో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, బిఎస్ఎన్ఎల్ అంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, బిఎస్ఎన్ఎల్కి న్యూ లోగోని లాంచ్ చేయడం జరిగింది. అండ్ వాట్ ఈస్ దట్ లోగో అండ్ మేజర్
another objective is this newly launched services focus on delivering secure, affordable and reliable connectivity across India. Okay, ఇండియా మొత్తం సెక్యూర్ వేలో అఫోర్డబుల్ కాస్ట్కి అండ్ రిలయబుల్గా సిగ్నల్స్ని కమ్యూనికేషన్ని ప్రొవైడ్ చేయడం కోసమే ఈ ఇనిషియేటివ్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అండ్ దిస్ పర్టికులర్ బోల్డ్ ట్యాగ్ లైన్ ఏంటి బిఎస్ఎన్ఎల్ది? కనెక్టింగ్ ఇండియా అని ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు అది కనెక్టింగ్ భారత్ అయింది. ఓకే, కనెక్టింగ్ భారత్. నెక్స్ట్ థింగ్, బిఎస్ఎన్ఎల్ చైర్మన్, వెరీ ఇంపార్టెంట్, దిస్ యూ షుడ్ రిమెంబర్, బిఎస్ఎన్ఎల్ సిఎండి ఏ రాబర్ట్ జెరార్డ్ రవి. ఓకే, ఏ రాబర్ట్ జెరార్డ్ రవి, హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ, ఎస్టాబ్లిష్. ఈ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. నార్మల్గా ఈ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి ఇస్తూ ఉంటా జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్, బట్ హియర్ దిస్ సిఎండి ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ అండ్ హెడ్ క్వార్టర్ ఆల్సో ఇంపార్టెంట్ బికాస్ ఇట్స్ అ పిఎస్యూ కాబట్టి. వెర్ ఇస్ హెడ్ క్వార్టర్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్? న్యూఢిల్లీ. వెన్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ 2000 ఇయర్. అండ్ హూ ఇస్ ద chairman and managing director? Robert Gerard Ravi. RJ Ravi, that's even much better. ARJ Ravi, Robert Gerard Ravi. What is the bold tagline of BSNL? Connecting Bharat. Previously connecting India, now it is connecting Bharat. And the logo, this is the logo, you can see this is the logo. White arrows, green arrows ఉన్నాయి ఇక్కడ, ఆరెంజ్ కలర్లో ఇండియాని మొత్తాన్ని కవర్ చేస్తూ. దీని మీనింగ్ ఏంటో ఇఫ్ యూ లుక్ అట్ దిస్ స్టేట్మెంట్. The new logo of BSNL signifies strength, trust and accessibility. It includes green and white arrows surrounding India, which emphasize the company's expansive nationwide coverage, while the orange backdrop symbolizes warmth and inclusivity. Orange ఏం చెప్తుందంటే inclusivity and warmth గురించి మాట్లాడుతుంది, whereas that white and green arrows strength, trust and throughout India వాళ్ళ సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేసాము అనే విధంగా మీనింగ్ కన్వే ఆబ్జెక్టివ్తో దట్ లోగో. ఓకే, ఇది లోగో అండ్ ట్యాగ్ లైన్ కనెక్టింగ్ భారత్. సో దట్స్ అ క్వశ్చన్. ఇఫ్ యూ లుక్ అట్ హియర్, విచ్ కంపెనీ హ్యాస్ రీసెంట్లీ అన్వైల్డ్ ఇట్స్ న్యూ లోగో అండ్ లాంచ్డ్ ఇట్స్ 7 కస్టమర్ సెంట్రిక్ సర్వీసెస్ ఇన్ న్యూఢిల్లీ? ఓకే, అండ్ దట్ ఈస్ బిఎస్ఎన్ఎల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. అండ్ ఆర్జే రవి, రాబర్ట్ జెరార్డ్ రవి, న్యూఢిల్లీ, 2000 ఇస్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్. రైట్. నెక్స్ట్ 32nd క్వశ్చన్. అమెరికాకి సంబంధించిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ వరల్డ్లో ఉన్నటువంటి ఆల్ కంట్రీస్ సెంట్రల్ బ్యాంక్స్ యొక్క గవర్నర్స్కి ఎవ్రీ ఇయర్ రేటింగ్ ఇస్తూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ అండ్ దిస్ ఇయర్ 2 సంవత్సరాలు కూడా బెస్ట్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అవార్డుని మన శక్తికాంత దాస్ విన్నారని చెప్పి ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది ఆయనకి. ఆయనతో పాటు ఇంకా 2 పర్సనాలిటీస్ ఉన్నారు. ఆ పర్సనాలిటీస్ ఎవరు అంటే, డెన్మార్క్ సెంట్రల్ బ్యాంక్ గవర్నరు క్రిస్టియన్ కెటెల్ థామ్సన్, స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నరు థామస్ జోర్డాన్. అంటే క్వశ్చన్ చూస్తే, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ రీసెంట్లీ రిసీవ్డ్ అండ్ A+ గ్రేడ్ ఇన్ సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్స్ 2024? ఆర్బీఐ గవర్నర్ మన శక్తికాంత దాస్తో పాటు క్రిస్టియన్ కెటెల్ థామ్సన్. ఏ కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్ గవర్నరు? డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఇండియా ఉన్నాయి ఇక్కడ న్యూస్లో. DSI. ఓకే, DSI, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఇండియా. STD, లాగా. ఓకే, ISD, దట్స్ మచ్ బెటర్. ఇండియా, స్విట్జర్లాండ్, డెన్మార్క్. ఇండియా, స్విట్జర్లాండ్, డెన్మార్క్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్. ఇండియా ఆల్రెడీ శక్తికాంత దాస్ ఓకే, బట్ రిమైనింగ్ 2 కంట్రీస్, డెన్మార్క్కి CKT. ఓకే, CKT స్టాండ్స్ క్రిస్టియన్ కెటెల్ థామ్సన్. ఓకే, క్రిస్టియన్ కెటెల్ థామ్సన్. whereas for Switzerland, Thomas Jordan. That's the 32nd question. అవార్డు ప్రీవియస్ విన్ అయ్యారు, ఇప్పుడు దాన్ని వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరిగింది, ఆల్రెడీ చెప్పాను. అండ్ దట్స్ 33rd, 34th, లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆబ్వియస్లీ 33rd, 34th బోత్ ఆర్ ఇంపార్టెంటే. 33rd ఏంటో చూద్దాం. రైట్. ఇండియన్ నేవీ హ్యాస్ లాంచ్డ్ 4th న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్, ఆల్సో నోన్ యాజ్ SSBN, స్టాండ్స్ షిప్ సబ్మెర్సిబుల్ బాలిస్టిక్ న్యూక్లియర్. రైట్. ప్రెజెంట్ మన ఇండియన్ నేవీలో న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్స్ 2 మాత్రమే ఆపరేషన్లో ఉన్నాయి. ఆ 2 ఏంటంటే, ఒకటి INS అరిగాట్, ఇంకొకటి INS అరిదామన్ ఫ్యూచర్లో రాబోతుంది. ఇది INS అరిగాట్ 2016లో. ప్రెజెంట్ మన ఇండియన్ నేవీలో సర్వీస్లో ఉన్నవి ఏంటంటే అరిహంట్, అరిగాట్. ఓకే, ఈ 2. ఫస్ట్ది INS
చక్ర అని ఇంకోటి ఉంటుంది. ఇఫ్ యూ లుక్ అట్ దిస్ స్టేట్మెంట్, దిస్ వన్ ఐఎన్ఎస్ చక్ర వాజ్ రెఫర్డ్ యాజ్ S1 with a further lead to the naming of subsequent indigenous SSBNs as INS Arihant, INS Arigat. ఇప్పుడు ఐఎన్ఎస్ చక్ర లేదు, అది S1గా డినోట్ చేశారు. అండ్ ఫర్దర్ ఫాలోయింగ్ అన్నిటిని కూడా S2, S3, S4 అండ్ ఇప్పుడు S4 స్టార్, దీనికి ఇంకా నేమ్ పెట్టలేదు కాబట్టి S4 స్టార్ అన్నారు. సరే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఈ సబ్మెరైన్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే ఓషన్ ద్వారా ఎనిమీస్ని అటాక్ చేయడానికి ఉన్నటువంటి మిసైల్స్ ఇవి. సబ్మెరైన్స్ ఈ సబ్మెరైన్స్ ద్వారా మిసైల్స్ని మనం లాంచ్ చేయొచ్చు, అది కూడా బ్యాలిస్టిక్ మిసైల్స్. బ్యాలిస్టిక్ మిసైల్స్ని లాంగ్ డిస్టెన్స్లో ఉన్న టార్గెట్స్ని కొట్టడానికి యూజ్ చేస్తారు, వెరాజ్ క్రూయిజ్ మిసైల్స్ని షార్ట్ రేంజ్లో ఉన్న డిస్టెన్స్ని కొట్టడానికి, టార్గెట్ని కొట్టడానికి లాంచ్ చేస్తారు. ఓకే, రైట్. సో ఇప్పుడు దిస్ పర్టికులర్ ఓవరాల్గా నేమింగ్ ఎలా స్టార్ట్ చేస్తారని చెప్పాను. ఐఎన్ఎస్ చక్రాకి ఫస్ట్ S1, దెన్ ఇది ఇప్పుడు ఆపరేషన్లో లేదు, ఐఎన్ఎస్ చక్ర ఆపరేషన్లో లేదు. అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై ఐఎన్ఎస్ అరిహంట్ ఆపరేషన్లో ఉంది, ఐఎన్ఎస్ అరిగాట్ కూడా ఆపరేషన్లో ఉన్నాయి. ఓకే, సో ఈ 2 ఇప్పుడు ఆపరేషన్లో ఉన్నాయి. ఐఎన్ఎస్ అరిద్మాను, లుక్ అట్ దిస్ స్టేట్మెంట్, దిస్ వన్ ఐఎన్ఎస్ అరిహంట్. అట్ ప్రెసెంట్ ద ఇండియన్ నేవీ ఆపరేట్స్ 2 SSBNs. One is INS Arihant, commissioned into our service in 2016, 8 years back. Second, and INS Arigat. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే, ఇఫ్ యూ సీ హియర్, మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ Aridaman, okay, Aridaman, this is the third one, expected to be commissioned in 2025. Sorry. సో ఎనీవే, ఇప్పుడు ప్రజెంట్ సర్వీస్లో ఉన్న థింగ్స్ గురించి మాట్లాడితే ఈ 2 సర్వీస్లో ఉన్నాయి. ఏ 2? ఐఎన్ఎస్ అరిహంట్, ఐఎన్ఎస్ అరిగాట్. ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ ఇయర్ 2025లో ఐఎన్ఎస్ అరిద్దమాన్ కూడా కమిషన్ చేయబడుతుంది. ఇంకా ఇది కమిషన్ చేయలేదు, ఇంకా డెవలప్మెంట్లోనే ఉంది ఐఎన్ఎస్ అరిద్దమాన్. అండ్ సో విత్ దట్ నేమ్, లైక్ ఫస్ట్ S1 చక్ర ఇప్పుడు డీకమిషన్ అయింది, అది S2 అరిహంట్, S3 అరిగాట్, ఈ 2 ఆపరేషన్లో ఉన్నాయి. S4 అరిదామన్, ఇది నెక్స్ట్ ఇయర్ మేబీ కమిషన్ అవ్వచ్చు. ఇప్పుడు S4 స్టార్ లాంచ్ చేశారు, దీన్ని ఇంకా డీకమిషన్ చేయడానికి టైం పడుతుంది. S4 స్టార్ నేమ్ పెట్టలేదు. సో వాట్ ఈస్ దిస్ S4 స్టార్ యొక్క స్పెషాలిటీ అంటే, ప్రజెంట్ ఆపరేషన్లో ఉన్నటువంటి ఐఎన్ఎస్ అరిహంట్ 750 కిలోమీటర్స్ వరకు మాత్రమే ఉన్న టార్గెట్ని హిట్ చేయగలదు. బట్ దిస్ S4 స్టార్ SSBN 3500 కిలోమీటర్ రేంజ్ వరకు ఉన్నటువంటి ఎనిమీ టార్గెట్స్ని కూడా హిట్ చేయగలుగుతుంది. దట్స్ వన్ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ అస్. నెక్స్ట్ థింగ్, 75% ఇండిజినస్ కంటెంట్తో దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఇవి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్. అండ్ దిస్ S4 స్టార్ని ఎక్కడ లాంచ్ చేశారంటే, ఇది విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. లుక్ అట్ హియర్, ద ఇండియన్ నేవీ హ్యాస్ లాంచ్డ్ its a 4th nuclear powered ballistic missile submarine under code name ఇంకా పెట్టలేదు కాబట్టి S4 స్టార్ అట్ ద షిప్ బిల్డింగ్ సెంటర్ ఇన్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఎక్కడ లాంచ్ చేశారు? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. స్టిల్ బిల్డింగ్ స్టేజ్లోనే ఉంది. ఓకే, రైట్. సో ఈ క్వశ్చన్లో 33rd ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్మెరైన్స్ నేమింగ్ S1, S2, S3, S4 ఇలా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు S4 స్టారు, ఓకే, S4 స్టారు. దీంట్లో S1 అయినా ఐఎన్ఎస్ చక్ర డీకమిషన్ చేయబడింది. ప్రజెంట్ ఆపరేషన్లో ఈ 2 మాత్రమే ఉన్నాయి, S2, S3. వాట్ ఆర్ దేర్ యాక్చువల్ నేమ్స్? అరిహంట్, అరిగాట్. అండ్ S4 దట్ ఈస్ అరిదామన్ నెక్స్ట్ ఇయర్ కల్లా కమిషన్ చేయబడుతుంది. అండ్ S4 స్టార్ ఇప్పుడు కన్స్ట్రక్షన్కి లాంచ్ చేయడం జరిగింది. S4 స్టార్ ఎక్కడ? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో. అండ్ S4 స్టార్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మనకి ఎగ్జిస్ట్ అయి ఉన్నటువంటి సబ్మెరైన్స్తో కంపేర్ చేస్తే దీని రేంజ్ 3500 కిలోమీటర్స్, అదొకటి. అండ్ 75% ఇండిజినస్ కంటెంట్తోనే దీన్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ థింగ్, ఫర్దర్గా ఇఫ్ యు సీ 2028లో రష్యా నుంచి ఇంకొక న్యూక్లియర్ పవర్డ్ అటాక్ సబ్మెరైన్ని మనం లీజీ తీసుకోబోతున్నాం, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. అండ్ ఈ రష్యా వాళ్ళు డెవలప్ చేసి మనకి లీజ్కి ఇవ్వబోతున్నటువంటి ఆ సబ్మెరైన్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దిస్ మెనీ టన్స్, ట్వైస్ దట్ ఆఫ్ అరిహంట్ క్లాస్, అండ్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు ఎక్స్పాండ్ ద స్ట్రైక్ రేంజ్ ఆఫ్ దీస్ మిసైల్స్ దాన్ ప్రెసెంట్ అయితే మనకి 3500 కిలోమీటర్స్, అది కూడా S4 స్టార్ కంప్లీట్ అయితే. అండ్ ఈ ఆకులా వర్షన్ ఫ్రమ్ రష్యా నుంచి ఈవెన్ 5000 కిలోమీటర్ రేంజ్లో ఉన్న టార్గెట్ని కూడా
కొట్టడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, జస్ట్ రీడ్ ద ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ థింగ్, అదే ఇండియన్ నేవీకి ఇవి యాంటీ సబ్మరైన్ వార్ఫేర్స్. ప్రీవియస్ చెప్పినవేంటి, మనం వెపన్స్ని ఎనిమీస్ పైన లాంచ్ చేయడానికి. నెక్స్ట్, ఎనిమీస్ మన పైన లాంచ్ చేస్తే వాటిని కౌంటర్ అటాక్ చేయాలి కదా, అందుకోసము ఈ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్ 8 డెవలప్ చేయమని చెప్పి కొచ్చిన్ షిప్ యార్డ్కి ఇండియన్ నేవీ కాంట్రాక్ట్ ఇచ్చింది. దాంట్లో 4 and 5 డెలివరీ చేశారు, ఇంకా 3 డెలివరీ చేయాల్సి ఉంది. వాటి నేమ్స్ కూడా 4 and 5 నేమ్స్ ఐఎన్ఎస్ మాల్పి అండ్ ఐఎన్ఎస్ ముల్కి, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ ఇవి. ఓకే, రైట్. కమింగ్ టు ద క్వశ్చన్, లుక్ అట్ దేర్. 33rd question. Where was the Indian Navy? Okay, where was the Indian Navy recently launched its 4th nuclear powered ballistic missile submarine under the code name called S4 Star. ఇంకా నేమ్ పెట్టలేదు కాబట్టి S4 Star అనే పిలవాలి మనం. ఓకే, ఇట్స్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఇవేంటి సబ్మరైన్స్, బట్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్స్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఓకే, అది అట్లీస్ట్ వీ షుడ్ రిమెంబర్, రైట్. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న సబ్మరైన్స్ మనకు S2, S3, అరిహంటు, అరిఘాట్, నెక్స్ట్ ఇయర్ మేబీ అరిదామన్, అండ్ దట్ ఈస్ S4. నో S4 Starకి ఇంకా పేరు పెట్టలేదు. విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఓకే, రైట్. నౌ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పర్టికులర్ డేట్స్, అండ్ ఇన్ఫ్యాక్ట్ అక్టోబర్ మంత్ లాస్ట్ క్వశ్చన్ ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అగైన్ దిస్ వన్. కర్మయోగి మిషన్ని లాంచ్ చేసినప్పుడు మెనీ టైమ్స్ ఎగ్జామ్స్లో అడిగాడు. ఇప్పుడు ఆ మిషన్కి ఎక్స్టెన్షన్ ఇస్తూ నరేంద్ర మోడీ మన ప్రైమ్ మినిస్టరు నేషనల్ లెర్నింగ్ వీక్ అని ఈ నేమ్తో లాంచ్ చేశారు. కర్మయోగి సప్తా. రిమెంబర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్మయోగి సప్తా. వాట్ ఈస్ కర్మయోగి మిషన్ ఫస్ట్ చూసి దెన్ కర్మయోగి సప్తా గురించి మాట్లాడదాం. లుక్ అట్ హియర్. 2020లో ఎగ్జాక్ట్లీ అప్పుడు పాండమిక్ ఉంది, సెప్టెంబర్ 2020లో మిషన్ కర్మయోగిని లాంచ్ చేశారు. దీన్నే ఇంగ్లీష్లో NPCSCB అంటారు. వాట్ ఈస్ NP? నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎవరికి? సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్. సో ఈ అబ్రివేషన్ అడిగాడు ఆ రోజు. ఆ మిషన్ కర్మయోగి ఆబ్జెక్టివ్ అడిగాడు 2021-22 ఆ టైంలో. వాట్ ఈస్ NPCSCB? నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్. అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో పబ్లిక్కి, అంటే మనకి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళకి స్కిల్స్ ట్రైనింగ్ అన్నీ అవసరం కదా. ఇప్పుడు IAS అంటాం, IPS అంటాం, లేకపోతే అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడితే వాళ్ళు పబ్లిక్కి ఎఫిషియెంట్గా ఇన్ సింక్ విత్ పబ్లిక్ రిక్వైర్మెంట్ ప్రకారం ట్రాన్స్పరెంట్గా సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వరల్డ్ క్లాస్ ట్రైనింగ్తో వాళ్ళని కన్నా ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ చేస్తే వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సిన సర్వీస్ని ద బెస్ట్గా ప్రొవైడ్ చేసే పాసిబిలిటీ ఉంటుందనే ఆబ్జెక్టివ్తో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి బెటర్గా ట్రైనింగ్ని ప్రొవైడ్ చేసి స్కిల్స్ని ఇంప్రూవ్మెంట్ చేయడం కోసము 2020లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన మిషన్ కర్మయోగి. దాన్నే NPCSCB అంటాం, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్. అండ్ ఈ స్కీమ్ కింద, ఈ మిషన్ కింద ఈ వెబ్ పోర్టల్ని కూడా లాంచ్ చేశారు, ఐ గాట్ కర్మయోగి పోర్టల్. ఈ పోర్టల్లో డిఫరెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏమేమి స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ అవసరమో వాటన్నిటి గురించి డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఎంప్లాయీ ఎన్రోల్ చేసుకుని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు ఆ స్కిల్స్ అన్నీ కూడా. అలా ఏ ఎంప్లాయీ అయితే ఎక్సెప్షనల్గా స్కిల్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారో ఆ ఎంప్లాయీకి ఆదర్శ అవార్డు కూడా ఇస్తారు. అవార్డు ఏంటి? ఆదర్శ కర్మయోగి అవార్డ్స్. అండ్ దిస్ ఇయర్ 13 ఎంప్లాయీస్కి ఇచ్చారు, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. అందులో 8 ఎంప్లాయీస్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ 3, అండ్ 2 మెంబర్స్ బ్యూరో ఆఫ్ మైన్స్, ఇలా ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ నుంచి ఉన్నారు. దిస్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. బట్ వాట్ ఈజ్ మిషన్ కర్మయోగి? 2020లో లాంచ్ చేసినటువంటి కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్. ఎవరికి? సివిల్ సర్వెంట్స్కి. 30 కోట్ల మందికి పైగా, దాదాపు ఇన్ఫ్యాక్ట్ 30 కోట్ల మంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేండి, 30 లక్షలు. సో దట్ నెంబర్ ఆల్సో యూ కెన్ సీ హియర్. యా, దిస్ ఈస్ ద ఫిగర్ 30 lakh. 30 కోట్లు 30 లక్షలు, చాలా డిఫరెన్స్ ఉంది.
సో 30 lakh పైగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ని ప్రొవైడ్ చేసి వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్మెంట్ కోసమే ఈ 1 week లాంగ్ ప్రోగ్రాము with this vision, one government vision. What is the week? Karmayogi Sapta National Learning Week. ఇనిషియల్గా లాంచ్ చేసింది October 19th నుంచి October 25 వరకు, బట్ మళ్ళీ ఇంకొక 2 days ఎక్స్టెన్షన్ ఇచ్చి October 27 వరకు. ఓకే, అండ్ ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే దిస్ ఈజ్ బై మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్, అండ్ అండర్ దట్ దర్ ఇస్ అ డిపార్ట్మెంట్ కాల్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. వీళ్ళు దీన్ని Karmayogi Sapta was collaboratively organized by the Department of Personnel and Training under the ministry called Ministry of Personal, Public Grievances and Pension. Okay, right. So, ఈ 34th question ఏంటి? Let me give a revision. Narendra Modi 1 week programని now another 2 days extension ఇస్తూ October 19 నుంచి, forget about this date, October 27th వరకు, October 19 నుంచి October 27th వరకు నేషనల్ లెర్నింగ్ వీక్ని లాంచ్ చేశారు with a name called Karmayogi Sapta. What's the name? That is important. Karmayogi Sapta. ఏ విజన్తో, వన్ గవర్నమెంట్ విజన్తో 30 లక్షలకు పైగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం కోసం. అండ్ దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వాట్ ఈస్ దట్ కర్మయోగి సప్తా నేషనల్ లెర్నింగ్ వీక్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్. అన్ని పీలే, ట్రిపుల్ పి, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్. ఓకే, రైట్. అండ్ విచ్ మినిస్ట్రీ? డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పెన్షన్ పబ్లిక్ గ్రీవెన్సెస్. అండ్ అండర్ దట్ దర్ ఇస్ అ డిపార్ట్మెంట్ కాల్డ్ డిఓపిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్. అండ్ ఇది మిషన్ కర్మయోగి ఆల్రెడీ 2020లో లాంచ్ చేశారు, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్. ఈవెన్ దర్ ఇస్ అ పోర్టల్ ఆల్సో, ఐ గాట్ కర్మయోగి పోర్టల్. ఓకే, దట్స్ అ 34th question. What is the aim if you look at here? To create competent civil service rooted in Indian ethos with a shared understanding of India's priorities, working harmoniously for effective and efficient public service delivery. పబ్లిక్కి బెటర్ సర్వీసెస్గా, పబ్లిక్కి సింక్లో ఉండే సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడమే ఈ కర్మయోగి మిషన్ కానీ, దట్ కర్మయోగి సప్తా లెర్నింగ్ వీక్ కానీ యొక్క ఆబ్జెక్ట్. ఏ మినిస్ట్రీ, from which date to which date this Karmayogi Sapta? October 19 to October 27, that's the question. PM Narendra Modi launched the Karmayogi Sapta National Learning Week was observed from 19th of October to 27th of October. Look at here, this one. Option 5 is the correct answer. And if you see, first option itself, 19 to 25 kuda undi. Initialga launch చేసిన 19 to 25, but extend చేసిన తర్వాత కాబట్టి the extended date మీరు గుర్తు పెట్టుకోవాలి. October 19 to October 27th, that is National Learning Week, మిషన్ కర్మయోగి సప్తా. ఇది అక్టోబర్ కరెంట్ అఫైర్స్. అండ్ ఫ్రమ్ నెక్స్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ విల్ స్టార్ట్ నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. రైట్.